యురేనియం, లిథియం ఇవి రెండు అరుదైనటువంటి ఖనిజాలు. అవి దొరికితే పండగేనమాట. అట్లాంటి వాటి సేకరణ అన్నటువంటి దాని మీద సీరియస్గా దృష్టి సారించి నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా అవనీనే కాదు, దేశవ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఖనిజపు నిల్వలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని చెక్ చేయించింది. అట్లాగా మనకి లిథియం నిల్వలు కాశ్మీర్లో కావచ్చు, మరొక 2 చోట్ల దొరికినాయి. ఈ లిథియం నిల్వలు వచ్చేటప్పటికి చాలా కీలకమైనటువంటి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలకు, వీటికి రాకెట్లకి, వీటికి అత్యంత ఇంపార్టెంట్. ఈ లిథియం నిల్వల్ని ఆపరేట్ చేసేటటువంటి మెకానిజం మన దగ్గర లేదు. అందుకని విదేశాలకు సంబంధించిన సంస్థల్ని స్వదేశీ సంస్థలతో కలిసి పనిచేసి ఇక్కడ వాళ్ళకు కూడా వాటి మీద నేర్పాలి అన్నటువంటి ఆధారంగా PLI బేసిస్ మీదన ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టుకోమని చెప్పి ఇన్వైట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా 5,000 కోట్ల రూపాయలతో భారత్లో అతిపెద్ద లిథియం కర్మాగారాన్ని స్థాపించడానికి ఎప్సిలా సంస్థ ముందుకు వచ్చింది. స్థానికంగా ఉన్నటువంటి సంస్థలతో భాగస్వామ్యంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చింది.